హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏదైతే మనకి బీఎస్సీ నర్సింగ్ ఉందో, సో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది కదా! సో మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందా లేదా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుందన్నమాట. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది కదా! నాకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్‌ని కండక్ట్ చేస్తారా? డేట్స్ ఎప్పుడొస్తాయి? అదే విధంగా ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అసలుంటుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారండి. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా వచ్చేసరికి మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాక్సిమం అయితే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయకపోవచ్చు. ఎందుకన్నట్లయితే చాలా కాలేజెస్‌లో ఏంటంటే ఏవైతే సీట్స్ మిగిలిపోయాయో ఆ లెఫ్ట్ అయిపోయిన సీట్స్‌ని కూడా మేనేజ్మెంట్ సీట్స్‌లో అయితే ఫిల్ అయితే చేసేస్తారనమాట. సో, వన్స్ మేనేజ్మెంట్ సీట్స్‌లోని ఆ సీట్స్ ఫిల్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఆ సీట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి కాబట్టి, సో, అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత వచ్చిన ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వాళ్ళు అటెండ్ అయితే అవ్వరనమాట. సో, ఆ విధంగా మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉండదని చెప్పేసి అనుకోవాలనమాట. అయితే మనకి ఇంకా చిన్న హోప్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఒక 70% అయితే మాత్రం మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే లేదనండి. 70 టు ఒక 90% అయితే మాత్రం చిన్న మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాక్సిమం లేదు. ఎందుకంటే చాలా కాలేజెస్‌లో లెఫ్ట్ అయిపోయిన సీట్స్‌నన్నిటిని కూడా మనకి ఫిల్ చేసేస్తున్నారనమాట. అయితే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్‌తో పాటు మనకి ఏదైతే మేనేజ్‌మెంట్ సంబంధించి సీట్స్ ఉన్నాయో, సో, వాటికైతే ఫిల్ చేస్తున్నారు. అయితే ఇది ఈ విధంగా ఉండగా పారామెడికల్స్ అదే మనకి ఎవరైతే ఉన్నారో గదా! చెప్తున్నాను ఒకసారి. అయితే ఈ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ లేకపోవడంతో పాటు మనకి ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ కూడా ఉండదండి. ఎందుకంటే ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ కూడా మనకి చెయ్యరు. ఎందుకంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ లేనప్పుడు మనకి ఇంకా ర్యాంక్స్ అనేవి ఎక్స్‌టెండ్ చేయరు. ఆల్రెడీ పారామెడికల్ కౌన్సిలింగ్ ఒకటే లెఫ్ట్ అయితే అయిపోయింది. అది కూడా చాలా లేట్ అయితే అవుతుంది కాబట్టి, సో, అది కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారు. ఇంక ఈ అకాడమిక్ ఇయర్‌తో మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫోర్త్ ఫేజ్ అయితే ఉండదు. అదే విధంగా ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ కూడా మాక్సిమం అయితే ఉండదనమాట. ఎందుకంటే సీట్స్ అయితే ఆటోమేటిక్‌గా ఫిల్ అయితే అయిపోతున్నాయి. సోర్స్ కూడా నిజమేనండి. చాలా కాలేజెస్ నిజంగానే మనకి ఈ యొక్క సీట్స్ అనేవి లెఫ్ట్ అయిపోయిన సీట్స్ మేనేజ్మెంట్ అయితే ఫిల్ చేస్తున్నారు. ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ కూడా లేదు. అలాగే మనకి ఫోర్త్ ఫేజ్ కూడా లేదండి. సో, ఇది మీకు పోస్ట్ బేసిక్, బీఎస్సీ నర్సింగ్ కూడా సేమేనండి. ఓకే. వాళ్ళకి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో, వాళ్ళకి కూడా సేమ్ అయితే ఉంది. అయితే అక్కడ 10% మాత్రం మనకి ఇంకా హోప్ అయితే ఉందన్నమాట. ఎందుకన్నట్లయితే మనకి ఇంకా నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రాలేదండి. థర్డ్ ఫేజ్ సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయితే చేయలేదన్నమాట. సో, ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌ని రిలీజ్ చేయలేదు కాబట్టి, సో, అందులో ఎక్కువ మంది గాని మనకి లెఫ్ట్ అయిపోయినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందండి. సో, అదే ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ కూడా చాలా 1% ఛాన్స్ అయితే ఉంది. సో, ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్‌కి సంబంధించి. సో, అయితే మాక్సిమం ఉండకపోవచ్చు. బట్ మీరు అదే మైండ్‌సెట్ అయితే కంటిన్యూ అయితే అవ్వండి. ర్యాంక్స్ ఎక్స్‌టెన్షన్ గానివ్వండి, ఫోర్త్ ఫేజ్ గానివ్వండి, మనకైతే ఉండవు. మనకి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఫిల్ అయితే చేస్తారని చెప్పేసి మీరు మెంటల్‌గా బ్లైండ్‌గా ఫిక్స్ అయినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మాక్సిమం జరిగే ఛాన్సెస్ కూడా ఇదేనన్నమాట. ఒకవేళ అలాంటి చిన్న అప్డేట్స్ చూస్తే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు వీడియో అయితే వస్తుంది. ర్యాంక్ ఎక్స్‌టెన్షన్ అయినా, ఫోర్త్ ఫేజ్ ఉన్నా లేకపోతే ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్‌కి సంబంధించిన స్పెషల్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ ఇంకా నాట్ రిపోర్ట్ లిస్ట్ కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్‌లో, టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా అప్డేట్ జరుగుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. ఈ కాలేజ్‌లో వచ్చేసరికి మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాలో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది శాస్త్ర కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వండి. బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. ఓకేనా. చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్సిఎన్ మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి